అయితే నేను ఒకసారి బట్టలు ఆరేస్తూ ఒకటి వీడియో పెట్టండి. చాలా మంది అమ్మ లింక్ పెట్టండి, డీటెయిల్స్ పెట్టండి అన్నారు. నిజానికి ఇది మనకి ఎంత సేఫ్టీ అంటే, ఇప్పుడు నేను పాతగా ఉన్నప్పుడు ఇట్లా వేసుకుని టవల్స్ ఇదంతా ఆరేసుకోవడము ఎంత గలీజ్గా కనిపిస్తుంది మనకి ఇంటి ముంగట. అయితే ఇది వచ్చేసి మనకు సిటీలో ఏంటంటే మనకు జాగాలు చాలా తక్కువ, ప్రతిదానికి బిల్డింగ్ పైకి పోయి ఆరేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు మాకు 3 floors బిల్డింగ్ ఉంది. ఇంక నేను పైకి ఎక్కి అక్కడ ఆరేసి ఇక్కడ వచ్చే వరకు ఇంకా చచ్చిపోతా. ఇంకోటి ప్రతి ఒక్కరి ఇళ్లలో వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి మనకి డ్రై అయిపోతాయి, ఆల్మోస్ట్ డ్రై అయిపోయింటాయి బట్టలు. జస్ట్ గాలికి ఇట్లా ఆరేస్తే చాలు ఆరిపోతాయి. ఇది మనకి చాలా సేఫ్టీగా అండి. సింపుల్, ఏం లే, వాళ్ళే వచ్చి ఫిట్ చేసిపోతారు. మనకి ఎంత లెంత్లో కావాలో అంత ముడి పెట్టుకోవడం, లేదా ఇవి ఇస్తారు. ఇప్పుడు మనం ఒకటి పైగా తెచ్చాం కదా, ఒకటి ఇంకొంచెం కింది కనాలి, ఎందుకంటే బాగా గాలి తగిలి ఆరిపెట్టట్టు. వీటిపైన మనం 5 to 10 kgs వరకు కూడా ఆరేయచ్చు. మన బెడ్షీట్లు కూడా, బెడ్షీట్లు ఆరేయలేమో అనేది అస్సలు 10 kgs వరకు ఆరేయచ్చు. 10 kg కంటే పెద్ద బెడ్షీట్ ఏడుంటుంది చెప్పండి. ఇంతే, మనకు అటు ఇటు తిరగడానికి కూడా అస్సలు అడ్డం ఉండదు. ఎంత బట్టలు చాలా పడతాయి. 2-3 ట్రిప్పులు మనం మిషన్లో వేసుకున్న బట్టలు అయితే పడతాయి. చూస్తున్నారు కదా, అంతే సింపుల్గా ఆరేసుకోవడం. చాలా మంది అడిగారు, అందుకే చెప్పిన. అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ యూజ్ అవుతుందండి. అపార్ట్మెంట్సే కాదు, ఇట్లా ఎవరికైనా సరే. రెంట్లో ఉంటే అయితే ఎక్కడంటే అక్కడ బాల్కనీ పైన బట్టలు ఆరేస్తుంటే మొత్తుకుంటుంటారు, ఏంది ఎక్కడ పడితే అక్కడ వెలివేషన్ దగ్గర బాల్కనీ పైన ఇట్లా బట్టలు ఆరేస్తారు అని చెప్పి. మనం ఇట్లా తీసుకున్నాం అనుకోండి, మన వరండాలనే ఇట్లా సెట్ చేసేసుకున్నామంటే మంచిగా సేఫ్టీగా మంచిగా ఆరిపోతాయి, ఎటువంటి అడ్డం లేకుండా మనకు చూడడానికి కూడా మంచిగా అనిపించినట్టు. ఇంకెందుకు లేటు, ఇగో లింక్ ఇచ్చా, తీసేసుకోండి.